నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారు ఎవరు? నేను ఈ విధంగా మాట్లాడితే కేకే మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ శ్రేణులకు కోపం రావచ్చు, తప్పులేదు, చెప్పలేం. వాసా లక్ష్మణ ఇంతకు నువ్వెవరు అని చెప్పి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టిస్తాడు, ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు. తప్పులేదు, వారికి స్వేచ్ఛ ఉంది. ఎవరి స్వేచ్ఛను మనం కాదనలేం కదా. విషయంలోకి మిట్లారా, కేకే మహేందర్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయినా సరే, అక్కడ ప్రజలు తిరస్కరించినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోటీ చేస్తున్నాడు. గెలుపు కోసం ఆరాట పడుతూ ఉన్నాడు. తప్పులేదు, ఆయనకు ప్రజాస్వామ్యం ఆయనకు హక్కునిచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, దాన్ని ఎవరు కాదనలేము. కానీ కేకే మహేందర్ రెడ్డి గారు తరచూ ఓడిపోతున్నారు, ఒక డిప్రెషన్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ వచ్చేసరికి ఇక్కడ ఆయనకు కేకే మహేందర్ రెడ్డి ఎక్కలేని బలం వచ్చింది. ఇక నన్ను ఎవడు ఏం చేయలేడు, నన్ను ఎవడేం బీకలేడు అనేటువంటి ఒక అహంకారం. వాస్తవం చెప్తున్నాం మిత్రారా, ఆయన అంటే నాకు ఆ వ్యక్తిగతంగా అభిమానమే. ఇక్కడ సామాజిక కోణంలో యుద్ధం, ఎక్కడ లేని అహంకారము, ఒక గట్టిగా నేనేం మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది అనే విధంగా సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి, ఎట్టాగు అవలగాలు సిరిసిల్లు ఉన్నారు, మాకు నేను చెప్పినప్పుడు అలా డూడు బస్సుల తలకే వస్తారు. అంతకుముందు పద్మశాలీలు, పాపురాలు, నిరోధులు అనే నీచమైన వ్యాఖ్యలు చేయడము. అదే కాకుండా మొన్న ఓ పద్మశాలి మిత్రుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. నమ్ముడే, ఎందుకంటే ఆయన తత్వం అట్టు ఉంటుంది కేకే మహేందర్ రెడ్డి గారిది. మొన్న ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది సిరిసిల్లలో ఉన్న ఆసాములు, అక్కడ నేత పరిశ్రమల ఆధారం కదా, అక్కడ ఆసాములు వెళ్తే అధికార పార్టీ నాయకుడు కాబట్టి ఏదో ఆ ప్రభుత్వానికి సిఫారసు చేస్తారని చెప్పి అక్కడ ఆసాములు ఏదో ప్రభుత్వం నుంచి ఫండింగ్ వచ్చాయంటే దానికోసం వెళ్తే ఏమయ్యా చాలా వాళ్ళందరూ బీజేపీ బండి సంజయ్ అనే విధంగా కొద్దిగా ఒక నీచమైన వ్యాఖ్యలు చేసినట్టు మనం ప్రెస్ మీట్లో చూసినాం. నమ్మాల్సిందే కూడా ఆ మహేందర్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు అట్లే ఉంటాయి. అంటే నేనేమంటున్నానంటే, నీకు ఓటేయలేదని చెప్పి, నిన్ను ఓడిస్తారని చెప్పి, అక్కడ నీ పార్టీ అధికారం అని చెప్పి ఇష్టం మాట్లాడతావా నువ్వు? సిరిసిల్ల ప్రజల గురించి, పద్మశాల గురించి, ఆసాములు వస్తే వాళ్ళను వక్రీకరించి మాట్లాడము. ఏది గిదేంది అంటే పద్మశాలిల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా చేయడము. ఎంతసేపు కేకే మహేందర్ రెడ్డి గారు కూర్చున్నాడు అంటే తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు. అంటే తిట్లు పడేందుకున్నామా మేము? అంటే అక్కడ మా పద్మశాలిని కోట్లు లేకపోతే తిట్టడమే పనిగా పెట్టుకుంటాను. ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, ఇప్పుడు నేను చెప్తున్నా కేకే మహేందర్ గారికి, ఇలా అధికార పార్టీ నీది ఉందబ్బా, ఏం చేసినావు చెప్పు. అధికార పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నావు కదా, అధికార పార్టీ నుంచి అక్కడ నేత కార్మికులకు ఏం చేసినావు నువ్వు? నీకు నేత కార్మికులు మీ ప్రేమ ఉంటే పద్మశాల నాయకులకు ఎట్లా గుర్తింపు ఇవ్వలేదు మీ కాంగ్రెస్ పార్టీలో? కనీసం నేత కార్మికులకు ఏం చేసినావా? ఏమంటే బతుకమ్మ చీర పాత బకాయిలు ఇప్పించినట్టు, అది నువ్వు కాదు, ఎవడనే ఇవ్వాల్సిందే. అప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మారిన ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అక్కడ 10-15 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుని కనీసం ఒక మనిషికి 1 లక్ష ఇప్పించినవా? నాకు ఏకమైందంటే నువ్వు మనిషికి 1 లక్ష రూపాయలు ఇప్పించినవా? ఏం చేసినావు చెప్పు నేత కార్మికులకు? ఏం చేసినావు పద్మశాలి? అక్కడ పద్మశాలి ఏం చేసినావు? బీసీలకు ఒకటి చెప్పు కేకే మహేందర్ రెడ్డి. నువ్వు వచ్చి 10-11 నెలల కాలం అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఈ 10-11 నెలల కాలంలో నువ్వు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అక్కడ నేత కార్మికులకు ఏం చేసి ఒక్కటి చెప్పు నాకు. ఎంతసేపు పద్మశాలిని కించపరచడము. అంటే మ్యాది శ్రీనివాసు, పొన్న ప్రభాకర్ చెప్పిందా నీకు? చెప్పిలా? వాళ్ళు చెప్పిందా? అడుగుతా, వాళ్ళు కూడా అడుగుతున్నాను. నీ కోర్టు మా కేకే మహేందర్ రెడ్డి నీకు అక్కడ పద్మశాలి ఓట్లేస్తున్నారు కదా, ఇక 5 ఏళ్ళు వాళ్ళు ఉతికే అన్న చెప్పిలా? వాళ్ళు అక్కడ నూలు డిపోనా అయింది కదా, ఎక్కడ విమలా నకత్లం ఎక్కడ అయింది కదా, అది ఎక్కడ ఉండాలి? ప్రభుత్వం సాక్షి సంతోషం ఎక్కడ, అది ఎక్కడ ఉండాలి? నేత కార్మికుల క్షేత్రం మీద సిరిసిల్ల కదా, సిరిసిల్ల ఉండాలి కదా నూలు డిపో. గంటెట్లో పోతుంది అంటే కావాలని కేకే మహేందర్ రెడ్డి గారు కసి తీసుకుంటున్నాడు కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ జీరో కావద్దంటే
అక్కడ కేకే మహేందర్ గారిని తప్పించి అక్కడ పద్మశాలి నాయకులను పెట్టండి, మేము కూడా సహకరిస్తాం, అది అధికార పార్టీ కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడము, పాపురాలు, నిరోధులు, అవులగాళ్ళు. కేకే మహేందర్ గారు మీకు తప్పైతే క్షమించండి, కానీ మీది మీకు తెలుతలేదు, కానీ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మొత్తం సహనాన్ని ఎచ్చిపోయింది మీ లోపల. ఇది సబబు కాదు కేకే మహేందర్ గారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, మిత్రులారా, ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షేర్ చేయండి. ఇప్పుడు నేత కార్మికులకు నష్టం చేసిండ్రు, 10 నెలల కాలంగా 20 మంది నేత కార్మికులు చనిపోయారు, నేత కార్మికులు బజార్లో పడేసిండ్రు. కనీసం కాంగ్రెస్లో ఉన్న పద్మశాలి నాయకులకైనా గుర్తింపు ఉందా అన్నయ్య? కేకే మహేందర్ రెడ్డి, మీరు ఓడిపోయిన ప్రతిసారి భారీ పెద్ద మెజార్టీ వచ్చింది మీకు. ఆ మెజార్టీ రావడానికి కారణం నువ్వు అనుకుంటున్నావా? నీ ముఖం చూసి ఓటు వేసిన అనుకుంటున్నావా? అక్కడ మా పద్మశాలి నాయకులు కష్టపడితే ఓటేసిందిలే. నేను ఏమంటున్నానంటే, మీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల జోలికి పోదలుచుకోలేదు, కానీ అది మా మనోభావాలకు సంబంధించిన విషయం, మా ఆత్మగౌరవం సంబంధించిన విషయం. ఎందుకంటే మీ గురించి చాలా ఫోన్లు వస్తాయి మాకు, అన్నా కేకే మహేందర్ రెడ్డి అన్నా ఇంత లూజ్ స్టాక్ అంటే తీసి పడేస్తాడన్న, ఒక్కొక్కరిని తీసి పడేస్తాడు, ఇట్లా నువ్వెంతరా నీ బతికెత్తరా అనే విధంగా చెప్తాడు. ఇది కరెక్ట్ కాదు మిత్రులారా, చెప్పండి. నేను చెప్పేది వాస్తవం అనుకుంటే షేర్ చేయండి మిత్రులారా, లేకుంటే తీసి వీడియోని మూల కొట్టేసింది.